టిమ్ డేవిడ్ పట్టాడండి 2 క్యాచ్లు. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా టిమ్ డేవిడ్ కి గుడి కట్టేసినా కూడా తప్పలేదు. సూర్యకుమార్ యాదవ్ ఇవాళంత స్ట్రగుల్ అయ్యాడంటే కారణం అదే. ప్రీవియస్ ఎల్ఎస్జీ మ్యాచ్ లో వాళ్ళపై ఏవైతే విమర్శలు వచ్చాయో, ఏదైతే కాంట్రవర్సీ నడిచిందో అదంతా కూడా పటాపంచలయ్యే విధంగా వాళ్ళు ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోతుంది. ముంబై ఇండియన్స్ కంచుకోట బద్దలు కొట్టింది ఎవరు? పేరు తెలుసు కదా, ఆర్సీబీ. రేపు న్యూస్ పేపర్ లో ఇదే హెడ్లైన్. 10 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ముంబై గడ్డపై విజయం సాధించింది. హిస్టారికల్ విన్ ఇది, హిస్టారికల్ మ్యాచ్. ఐపీఎల్ 2025 లో టిల్ డేట్ ద బెస్ట్ మ్యాచ్ ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ. మధ్యలో తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా ఆడుతున్నప్పుడు చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్, ముంబై ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయి ఉంటారు, ఇవాళ మ్యాచ్ ముంబై ఇండియన్స్ గెలుస్తుంది, నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాం అని చెప్పి ఆర్సీబీ ఫ్యాన్స్ అనుకున్నారు. బట్ భువనేశ్వర్ కుమార్ 18th ఓవర్, 19th ఓవర్ లో జోష్ హెజల్వుడ్ మ్యాచ్ ని మలుపు తిప్పేశారు. 18th ఓవర్ లో తిలక్ వర్మ అవుట్ అవడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ లో కాస్త కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ 19th ఓవర్ లో హార్దిక్ పాండ్యా ఓడిపోయిన తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక హోప్ చిగురించింది. అండ్ లాస్ట్ ఓవర్ కృణాల్ పాండ్యా వేస్తున్నప్పుడు ఎక్స్ట్రాడినరీ ఫీల్డింగ్ డిస్ప్లే పై ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, ఎస్పెషల్లీ టిమ్ డేవిడ్, వాళ్ళిద్దరికి ఆర్సీబీ ఫ్యాన్స్ గుడి కట్టేసినా కానీ తప్పలేదండి. అంత అద్భుతమైన ఫీల్డింగ్ డిస్ప్లే టిమ్ డేవిడ్ నుంచి. టిమ్ డేవిడ్ వల్లే గెలిచిందంటే అతిశయోక్తి కాదు, అంత అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. వాళ్ళ మ్యాచ్ మొత్తం లాస్ట్ ఓవర్ లో ఆ పట్టిన 2 catches కాదు, చాలా రన్స్ ఆపాడు వాళ్ళ టిమ్ డేవిడ్. ఖచ్చితంగా టిమ్ డేవిడ్ ఎఫర్ట్ ని ఎంత మెచ్చుకున్నా కానీ తక్కువ ఇవాళ మ్యాచ్ లో. ముందుగా ఇవాళ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ విషయానికి వద్దాం. విరాట్ కోహ్లీ ప్రీవియస్ సిఎస్కే మ్యాచ్ లో ఎవరైతే తన ఇన్నింగ్స్ ని ట్రోల్ చేశారో వాళ్ళందరికీ హార్డ్ హిట్టింగ్ రిప్లై ఇచ్చాడు. 42 బంతుల్లో 67 పరుగులు అండ్ 29 balls హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్, యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు అండ్ క్రూషియల్ పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేశాడు దేవదత్ పడిక్కల్ తో, అలానే కెప్టెన్ రజత్ పాటీదార్ తో. కోహ్లీ ఫ్యాన్స్ అందరికి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇవాళ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ T20లో 13,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. సో ఇవాళ ఆర్సీబీ విజయం, అలానే విరాట్ కోహ్లీ ఒక రేర్ మైల్ స్టోన్ అచీవ్ చేయడం కంప్లీట్లీ కోహ్లీ ఫ్యాన్స్ కి పండగ వాతావరణం అనమాట ఇవాళంతా కూడా. ఇక ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఎక్స్ట్రాడినరీ నాక్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో స్పాట్ ఆన్ డెసిషన్స్. ఇవాళ మ్యాచ్ లో డ్యూ లేదు, దాని యొక్క బెనిఫిట్ ని ఆర్సీబీ బౌలర్స్ అందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా క్యాష్ చేసుకున్నారు, ఆ బెనిఫిట్ ఎంజాయ్ చేశారు. ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా కలిసి వచ్చాయి, బౌలింగ్ చేంజెస్ బాగా కలిసి వచ్చాయి. ఓవరాల్ గా రజత్ పాటీదార్ కెప్టెన్సీ స్కిల్స్ మ్యాచ్ కి ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. అయితే ఒకటి మాత్రం నిజం, ఇవాళ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది కదా అని చెప్పి అంత తక్కువ చేయడానికి లేదు. వాళ్ళు ఇచ్చిన ఫైట్ బ్యాక్ మామూలు ఫైట్ బ్యాక్ కాదు, చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ లో ఆడారు. రెడ్ సాయిల్ పిచ్ ఇది వాంకడేష్ స్టేడియంలో. స్పిన్నర్స్ కి సెకండ్ ఇన్నింగ్స్ లో బాగా అనుకూలిస్తుంది. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వాళ్ళు అనుకున్న టర్న్ లభిస్తుంది. ఇవాళ మ్యాచ్ లో కృణాల్ పాండ్యా రాణించడం కూడా అదే కారణం. అట్ ద సేమ్ టైం డ్యూ ఫ్యాక్టర్ లేదు, అది కూడా ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్మెంట్ కి బాగా హెల్ప్ అయింది. సో ఇలాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేశారు. టైమ్లీ షాట్స్ ఆడడం చాలా కీలకం. సూర్యకుమార్ యాదవ్ ఇవాళంత స్ట్రగుల్ అయ్యాడంటే కారణం అదే. ఇలాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో ఒక పక్కన 15 runs per over రిక్వైర్డ్ రన్ రేట్ ఉన్నప్పుడు తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా ఆడిన తీరు. హార్దిక్ పాండ్యా అయితే ఒక్కొక్క టైంలో 500 స్ట్రైక్ రేట్ తో ఆడాడు, తిలక్ వర్మ 400 స్ట్రైక్ రేట్ తో ఆడాడు. సీరియస్లీ ప్రీవియస్ ఎల్ఎస్జీ మ్యాచ్ లో వాళ్ళపై ఏవైతే విమర్శలు వచ్చాయో, ఏదైతే కాంట్రవర్సీ నడిచిందో అదంతా కూడా పటాపంచలయ్యే విధంగా వాళ్ళు ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోతుంది. ఇన్స్పిరేషనల్ ఇన్నింగ్స్ ఇది. అండ్ ఫైనల్లీ ఫీల్డింగ్ బాగుంటే మ్యాచ్లు గెలవచ్చు అని చెప్పి ఆర్సీబీ మరోసారి నిరూపించింది. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మధ్యలో కృణాల్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ అవుట్ మిస్ చేశాడు. అలానే సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ జితేష్ శర్మ అండ్ యష్ దయాల్ వాళ్ళు కూడా మిస్ చేశారు. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సూర్యకుమార్ యాదవ్ కి 2 లైఫ్స్ వచ్చి అయినా కానీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ 2 ఎక్సెప్షన్స్ మినహా మిగతా అన్ని సిచ్యువేషన్స్ లో ఆర్సీబీ ఫీల్డర్స్ చిరుత పులులా కదిలారు. ఎస్పెషల్లీ టిమ్ డేవిడ్. ఈ జనరేషన్ కి బెస్ట్ ఫీల్డర్స్ ఎవరయ్యా అంటే ఖచ్చితంగా గ్లెన్ ఫిలిప్స్ అండ్ టిమ్ డేవిడ్ అని చెప్పి మరోసారి చెప్పుకోవచ్చు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అండ్ ముంబై ఇండియన్స్ పవర్ ప్లే గేమ్ ని ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. బికాస్ ఆర్సీబీ పవర్ ప్లే లో బాగా స్ట్రాంగ్ ఆడింది. 70 runs కి పైగా చేశారు ఆర్సీబీ పవర్ ప్లే లో. బట్ ముంబై ఇండియన్స్ 50 to 55 runs మధ్యలోనే చేసింది ఇవాళ. సో ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ తదుపరి మ్యాచ్ లో గెలవాలంటే వాళ్ళ పవర్ ప్లే గేమ్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. పవర్ ప్లే గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎవరు ఆడాలి? రోహిత్ శర్మ ఆడాలి. సో రోహిత్ శర్మ నుంచి ఫ్యాన్స్ ఆశిస్తున్న బిగ్ ఇన్నింగ్స్ ఇప్పటిదాకా పడలేదు. సో రోహిత్ శర్మ ఖచ్చితంగా ఆడాల్సిన పరిస్థితి. ముంబై ఇండియన్స్ కి ఒక గ్రాండ్ ఓపెనింగ్ అందించాల్సిన పరిస్థితి ఉంది. కానీ వరుసనే అన్ని మ్యాచ్ లో ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. బ్యాడ్ డే రోహిత్ శర్మకి ఇవాళ కూడా. అండ్ జస్ప్రీత్ బుమ్రా ఇవాళ మ్యాచ్ లో కంబ్యాక్ ఇచ్చాడు. డెత్ ఓవర్స్ అద్భుతంగా వేశాడు. వేరే బౌలర్స్ అందరూ కూడా 18, 20 అలా ఇస్తున్న తరుణంలో ఫస్ట్ ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా ఒకడే 8 runs, 6 runs అలా కట్టడి చేశాడు ఆర్సీబీ బ్యాట్స్మెన్ ని. జస్ప్రీత్ బుమ్రా కనుక ఆర్సీబీ బ్యాట్స్మెన్ ని డెత్ ఓవర్స్ లో కూడా కట్టడి చేయకపోతే ఆర్సీబీ ఇంకా ఎక్కువ టార్గెట్ ఇచ్చేది. సో జస్ప్రీత్ బుమ్రాకి ఇవాళ మ్యాచ్ లో ఖచ్చితంగా గ్రాండ్ కంబ్యాక్ అనే చెప్పుకోవాలి. అండ్ ఫైనల్లీ ఇవాళ మ్యాచ్ లో ఆర్సీబీ విజయానికి కారణం ఏంటి, ముంబై ఇండియన్స్ ఓటమికి కారణం ఏంటి, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.